శ్రీశాంత్ జీవితం ఒక విలక్షణమైన కథ. అతని జీవితంలో విజయాలు మరియు పరాజయాలు రెండున్నప్పటికీ అతను ఎదుర్కొన్న వ్యక్తిగత కష్టాలు మరింత ఎమోషనల్గా ఉన్నాయి. శ్రీశాంత్ తన కెరియర్ని 2005లో ఇండియన్ టీంతో ప్రారంభించాడు. అతని అద్భుతమైన స్పీడ్ బౌలింగ్తో మరియు ఎంటర్టైనింగ్ ఆట తీరుతో ఫ్యాన్స్ మనసుల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించాడు. 2007లో జరిగిన T20 వరల్డ్ కప్లో అతని ప్రదర్శన ప్రత్యేకించి గుర్తించుకోదగినది. అతను మిస్బా-ఉల్-హక్కి కీలక క్యాచ్ అందుకొని భారత్ను విజేతగా నిలిపాడు. అలాగే 2011లో భారత జట్టు వన్డే వరల్డ్ కప్ను గెలుచుకున్నప్పుడు కూడా అతడు ఆ జట్టులో భాగమై విజయాన్ని చూశాడు. అయితే 2013లో శ్రీశాంత్ జీవితంలో ఒక పెద్ద సమస్య ఎదురైంది. ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు అతనిపై లేవనెత్తబడ్డాయి. అతను రాజస్థాన్ రాయల్ తరపున ఆడుతున్నప్పుడు ఈ ఆరోపణలు వెలువెత్తాయి. పోలీసులు అతన్ని అరెస్టు చేయడంతో అతని కెరియర్ ఒక్కసారిగా అయిపోయింది. బీసీసీఐ అతనిపై జీవితకాలం నిషేధం విధించింది. దీనివల్ల అతడు క్రికెట్ జీవితంలో ఒక చెడు పరిమాణం చోటు చేసుకుంది. ఈ సంఘటనలు శ్రీశాంత్ వ్యక్తిగత జీవితంలో తీవ్రమైన ప్రతికూలతలు తెచ్చాయి. న్యాయపరమైన సమస్యలు, నిషేధం, ఆర్థిక ఇబ్బందులు మరియు స్నేహితులు, అభిమానుల నుండి వచ్చిన విమర్శలు అతనికి మానసికంగా కృంగదీశాయి. అతను ప్రతి ఒక్కరి నిందను భరించాల్సి వచ్చింది. ఒక సమయానికి అతడు డిప్రెషన్లో కూడా ఉన్నాడు. న్యాయ పోరాటం తర్వాత 2015లో శ్రీశాంత్పై ఉన్న ఆరోపణలు తీసివేయబడ్డాయి. అతడు ఎలాంటి ఫిక్సింగ్లో భాగం కాకపోయినా ఈ సంఘటన అతడి కెరియర్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. కోర్టు అతనికి క్షమాభిక్ష ఇచ్చిన బీసీసీఐ జీవితకాల నిషేధాన్ని కొనసాగించింది. చివరికి 2020లో బీసీసీఐ అతడిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. కానీ అప్పటికే అతడి కెరియర్ గమ్యాన్ని కోల్పోయింది. నిషేధం సమయంలో శ్రీశాంత్ నటన మరియు రియాలిటీ టీవీ షోలలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించాడు. 2018లో బిగ్ బాస్ 12లో 2వ స్థానాన్ని సాధించాడు. అతని ఆట జీవితం సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ అతని ఆత్మవిశ్వాసం మరియు జీవితం పట్ల ఉన్న ఉత్సాహం అతన్ని నిలబెట్టింది. సజావుగా సాగిపోతుందనుకున్న అతని జీవితం ఊహించని మలుపు తిరిగింది. చేయని తప్పుకి లోకం అతన్ని దోషిని చేసింది. ఎదురొచ్చిన కష్టాన్ని దాటుకొని తన జీవితంలో నిలదొక్కుకోవడానికి, జీవితాన్ని మార్చుకోవడానికి చేసిన అతని ప్రతి ఒక్క ప్రయత్నం అభినందనీయం. ప్రతి మనిషి నేర్చుకోవలసిన అతి ముఖ్యమైన పాఠం. దేర్ సి అయ్యాన్ని